అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. సహోదరులారా, ఈ వాక్యమును మనము నిశితంగా పరిశీలించినట్లయితే దేవుడు తన వాక్కులో ఇచ్చిన ఉపదేశము కూడా ఆయన మహిమను వెల్లడి చేస్తూ ఉంది. యెహోవా ఇచ్చిన ఉపదేశము లోపము లేనిది, అది ఆత్మకు జీవం తీస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగ్గవి, అవి మందబుద్ధులను తెలివైన వారుగా చేస్తాయి. సహోదరులారా, మానవ హృదయాన్ని మార్చే అద్భుత శక్తి దేవుని యొక్క వాక్యమునకు ఉంది అని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము పరిశీలించినట్లయితే, ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజము నుంచి కాదు కానీ ఎన్నడూ నాశనం కాని దాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు. కొత్త జన్మం అంటే దేవుని వాక్కు వాడిపోని విత్తనము, హృదయంలో ఆ విత్తనము మొలకెత్తడం ద్వారా కొత్త జన్మ కలుగుతుందని ఈ వాక్యం యొక్క ఉద్దేశము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.